రెండు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అసలు యూనిట్స్ అని ఎందుకు జరుగుతారని అంటే యవనస్తులు ఎలాంటి వారు అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ యొక్క యవనస్తులు అనేవాళ్ళు అసలు ఊళ్ళో అలాగే వారి యొక్క ఉద్యోగాల్లో లేదా వారి యొక్క గ్రూప్లో వాళ్ళు రాణించే వారిగా ఉండాలి. ప్రతి దాంట్లో వాళ్ళు ప్రోత్సాహకరంగా ఉండాలి అని ఒక రోజు కేటాయించారు. ఎందుకని వాళ్ళు ప్రతి విషయంలో ఎలా ఉన్నారు, అసలు సమాజానికి ఒక రోజు ఈ యొక్క యూనిట్ ఇస్తే ఎలా నడిపిస్తారు అన్న ఉద్దేశంతో ఈ యొక్క యూనిట్స్ అనేది 18-19 శతాబ్దాల నుండే ప్రారంభమైంది. ఈ రోజు మనం మాట్లాడుకున్న అంశంలో వచ్చినట్లయితే నేను ప్రారంభిస్తాను. ప్రతి తల్లిదండ్రులకి కూడా ఎప్పుడు సంతోషం కలుగుతుంది అంటే పిల్లవాడు పుట్టినప్పుడు అదే పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యి మంచి పేరు తెచ్చారు. అసలు పిల్లవాడు ఎప్పుడు ఎలా పడతాడంటే అంటే ఈ యొక్క లైఫ్ సైకిల్ మనం చూసినట్లయితే 5 స్టేజ్లు ఉంటాయి. ఏంటి 5 స్టేజ్లు అంటే పిల్లవాడు పుట్టినప్పుడు శిశువుగా పడతాడు, అదే శిశువు బాలుడి కింద అవుతాడు, అదే బాలుడు యవనస్తుడి కింద మారుతాడు, అదే యవనస్తుడు పురుషుడి కింద మారుతాడు, అదే పురుషుడు వృద్ధులు అవుతాడు. వాళ్ళు చూడండి, నేను ఇంకా మీకు అర్థమైనట్టు చెప్తాను. ఇదేంటంటే చెయ్యాలి నా చేయకపోతే చూడండి, నేను ఫింగర్ టిప్స్ చెప్తాను. ఏంటి అంటే మొట్టమొదటి మనం అంటాం శిశువు అంటాం. శిశువు అదే శిశువు కాస్త బాలుడు, బాలుడు కాస్త యవనస్తుడు, యవనస్తుడు కాస్త పురుషుడు, పురుషుడు కాస్త వృద్ధుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే శిశువు కాస్త ఏమీ తెలియని పుట్టుకతో మరి ఎలా తెలుస్తుందని అంటే బాలుడు అయ్యేసరికి తల్లిదండ్రులు చెప్తున్నమాట దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి అలా తెలుసుకుంటా ఏదో మంచి చెడు తెలియకుండా ఏదో కొంత తెలిసినట్టు ఉంటాడు బాలుడు. యవనస్తుడు అన్నీ తెలిసినట్టున్నాడు కానీ ఏమీ తెలియదు. తర్వాత పురుషుడు మనం ఎవరంటామంటే పెళ్ళైన వ్యక్తిని అంటాం. ఆ పురుషుడు ఏం చేస్తాడు, అనుభవాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. అలాగే చివరిగా వృద్ధుడు ఎవరు అన్ని అనుభవాలు అనుభవించి ఉంటారు. ఈ 5 గురించి ఎందుకు మాట్లాడాలి అంటే నా చేయించారు కదా ఒకసారి. ఇందులో నేను 3వ వ్యక్తిగా యవనస్తులు ఉంచాను. మీ చేతులు ఎవరైనా ప్రతి ఒక్కరు చూసినట్లయితే ఇందులో ఏ ఏడు పెద్దగా ఉంది అంటే ఖచ్చితంగా మధ్యలోనే ఉన్నారు. నేను మధ్యలో పేరు ఏం పెట్టాలండి, యవనస్తుడు. అంటే ఈ శిశువు బాలుడు తర్వాత యవనస్తుడు, ఈ యవనస్తుడు తర్వాత పురుషుడు వృద్ధుడు. ఈయన ఎవరి ఉన్నారు, ఈ పక్కన ఉన్నారు. ఈయనలో ఏదైతే ఎవరు ఉంటారంటే నేను యవనస్తుడే వీళ్ళెవరు ఖచ్చితంగా గమనించాను. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా మంచి బట్టలు వేసారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు హీరోలా అనుకోండి, అట్లా వీలవుతాడు వీలవుతాడు. అంటే ఇది అందరిని ఉద్దేశించి నేను మాట్లాడబోతున్నానని చెప్పడానికి చిన్న ఉదాహరణ. ఇప్పుడు మనం యొక్క వాక్యంలో పోతాం. చదవబడిన లేఖనం లూకా సువార్త 2వ అధ్యాయం నుండి మొదటి వచనం నుండి ఒక్కొక్క వచనంగా కనుక మీరు చదివితే నేను ఒక్కొక్క వచనాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ దినములో సర్వలోకమునకు ప్రజల సంఖ్య రాయవలని కైసర్ ఔగస్తు అన్న ఆజ్ఞ ఆయన ఆచారం. అసలు ఇది ఎందుకు ఇప్పుడు మాట్లాడతారు, ఏంటి సందర్భం అన్న దాని గురించి తెలుసుకుని అప్పుడు మనం ఈ వాక్యంలో వస్తాం. అసలే మనం కనుక గమనించినట్లయితే ఇక డిసెంబర్ నెల మొదటి నుండి చివరి వరకు లేదా జనవరి 10 వరకు కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయం దగ్గర రౌండ్ అప్గా ఓకే తిరుగుతానే ఉంటాయి ఈ వాక్యాలు. ఎందుకు తిరుగుతాయండి అంటే ఈరోజు ఈ యొక్క నెలలో ఒక ఫెస్టివల్ ఉంది, ఒక పండగ ఉంది, ఒక రక్షకుడు ఉదయించాడు. ఆయన గురించి చెప్పుకోవడానికి ఈ యొక్క అధ్యాయాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు క్రిస్మస్ అనేది మనం జరుపుకుంటూ ఉంటాం కదండి, దానికి సందర్భంగానే నేను ఈ యొక్క వాక్యం తీసుకున్నాను. మనం చదవబడిన దాంట్లో 2వ అధ్యాయము మొదటి భాగం ఏముందంటే ఆ దినములలో అని ఉంది. ఏ దినములండి? నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ దినములలో? ఆ దినములలో. అక్కడ ఆ దినములో కాబట్టి ఆ దినములు అంటే ఏదో దినం ఉంది. ఏంటి ఆ చరిత్ర అనగానే మనకి గుర్తుకొచ్చేసి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. అక్కడ ఏం మాట్లాడతారు, యేసుక్రీస్తు జనన మీద పెట్టగా తన తల్లి అయిన మరియ యోసేపు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె
పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉన్న ఆచారం. ఇక్కడ నేను మళ్ళీ లోకాసు వార్త చెప్పి మత్తయి వార్త ఎందుకు తీసుకొచ్చారంటే అంటే ఖచ్చితంగా మనం వాక్యం నేర్చుకున్నామంటే ఖచ్చితంగా సందర్భం తెలియాలి. సందర్భం తీసుకొచ్చారు. అక్కడ ఏమన్నది ఆ దినముల్లో ఉంది. నేను అడిగాను ఏ దినముల్లో అన్నారు. ఏ దినముల్లో చెప్పిన తర్వాత ఆ తర్వాత ఆ జనం కదా ఇక్కడ ఏమన్నాడు యేసు జన్మ విధానం ఇలా ఉంది. ఎలా ఉంది? మరియా యోసేపు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా యవనస్తులే. వాళ్ళు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకముందు చూడొచ్చారు. ఇప్పుడు మన యొక్క సమాజంలో మన ఊళ్ళో పెళ్లి జరిగినప్పుడు 3 స్టేజ్లు ఉంటాయి. ఏంటి ఆ 3 స్టేజ్లు అంటే ఒకటి ఎంగేజ్మెంట్ అంటారు, దాన్నే నిశ్చితార్థం అంటారు. అది కొన్ని నెలల ముందు కానీ కొన్ని రోజుల ముందు కానీ కొన్ని సంవత్సరాలు 1 సంవత్సరం ముందు కానీ జరుగుతూ ఉంటారు మన జనరేషన్లో. తర్వాత జరిగేది ప్రధానం అంటే ఇచ్చిపుచ్చుకోవడం. అది ఎప్పుడు జరుగుతుంది? పెళ్లికి కొన్ని గంటల ముందు జరుగుతుంది. గమనించండి, పెళ్లికి కొన్ని గంటల ముందు జరిగేదంటే ప్రధానం అన్నారు. ఈ ప్రధానంలో జరిగిన తర్వాత కొన్ని గంటల తర్వాత జరిగేదే వివాహం అన్నారు. కానీ ఆ రోజుల్లో అంటే యేసుక్రీస్తు జన్మించే ఆ యొక్క సమయంలో ఏం జరిగిందంటే ప్రధానం చేయబడిన స్త్రీ ఖచ్చితంగా సంవత్సరం అయిన తర్వాత లేదా కొంత గ్యాప్ వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకునేవారు. గమనించండి, పెళ్లి చేసుకునేవారు. అలా గ్యాప్ ఇవ్వకుండా కొన్ని సంవత్సరాలు వారికి కొంత గ్యాప్ ఇవ్వకుండా కనుక పెళ్లి చేస్తే అది నేరగా భావించేవారు. కానీ ఈ రోజుల్లో ఎలా చేస్తున్నారు? మనకు తెలిసిన ప్రకారంగా నిశ్చితార్థం చేస్తారు, తర్వాత ప్రధానం చేస్తారు, తర్వాత పెళ్లి చేస్తారు. పెళ్లి అయిన తర్వాతే మనం ఏమంటాం? భార్య భర్త అంటాం. కానీ ఇక్కడ మనం ఏమన్నాం? ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకవరకు ఆమె పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉండేను. ఇప్పుడు గమనించండి, నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈమెకు అంటే మరియకు ఎప్పుడు పిల్లలు పుట్టారు అంటే ప్రధానము చేయబడిన తర్వాత. ఇప్పుడు మనం సాధారణంగా ఆలోచిస్తే పిల్లలు ఎప్పుడు పుడతారండి? పెళ్ళి అయిన తర్వాత పుడతారు. అది ఇక్కడ మంచి పదం ఉంది. ఏంటి పదం అంటే పరిశుద్ధాత్మ వల్ల ఆమె ధరించింది, గర్భము ధరించింది. తర్వాత ఆమె భర్త యోసేపు నీతిమంతుడైంది ఆమెను అవమానపరచగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించిన ఆక్షేపం. ఇక్కడ నేను దాంట్లో ఎందుకు చెప్తానంటే చివరికి మీకు అర్థమైంది. ఇక్కడ నేను కొంతమంది వ్యక్తులు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను, గమనిస్తూ ఉంటాను. ఇక్కడ కనబడ్డాడు, ఆయనే యోసేపు. ఈ యోసేపు ఎవరు? నీతిమంతుడు. ఎవరండి? నీతిమంతుడు. ఇక్కడ ఇంకొక ప్రశ్న మనలో మైండ్లో తిరుగుతూ ఉంటారు. ఏంటి ఆ ప్రశ్న అంటే కాకిన మనం కూడా యోసేపు ఉన్నాడు. ఆ యోసేపు దగ్గర మన మైండ్ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అతను నీతిమంతుడే. ఎందుకని? అతని గురించి మనం ఒకసారి మాట్లాడితే ఇక్కడ పోతాం. అతను ఏంటి? ఐగుప్తులో ఆయన ఫరో యొద్ద ఏం చేస్తున్నాడు? పనివాడుగా ఉంటే ఫరో గారు ఏమన్నది చెప్పండి, తనను పెళ్ళాడాలి లేదా తనతో అసలు ఇంకా బాగా ఉండడానికి తాను ఇష్టపడేది. కానీ యోసేపు ఏమన్నాడు చెప్పండి? యోసేపు ఏమన్నాడు? నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అన్నాడు. అందుకోసం ఆయన నీతిమంతుడే, తర్వాత ఈయన నీతిమంతుడే. ఈయన నీతిమంతుడు ఎందుకు అయ్యాడు? ఎందుకయ్యాడంటే ఆమెను అవమానపరచక రహస్యంగా విడనాడాలనుకున్నాడు. అసలు రహస్యంగా ఎందుకు విడనాడాలనుకున్నాడు? మనం ముందే చెప్పుకున్నాం. ఎందుకని? వివాహం అవ్వకుండా ఎవరైనా కనుక కన్యగా గర్భవతి అయితే ఖచ్చితంగా వాళ్ళని రాళ్ళతో కూడా చంపేది. ఇది ఎక్కడ ఉందంటే అంటే ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరు చదవదు, నేను మళ్ళీ కోట్ చేశాను. ఆయన 22వ అధ్యాయంలో ఏమంటారంటే ఎవరైనా కనుక కన్యను కనుక వ్యభిచారం కానీ గర్భవతిగా చేసిన వాళ్ళ కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా రాళ్ళతో చంపేయాలి. ఆయన ఏమంటున్నాడు? అవమానపరచడంలో అనుకున్నాడు. ఈ రోజుల్లో గమనించండి, ఈ రోజుల్లో అలాంటి వ్యక్తులు ఉన్నారా? ఖచ్చితంగా లేదు. ఎందుకు లేదు? ఆయన ఏమనుకున్నాడు? యోసేపు మరియను అవమానపరచకూడదు అనుకున్నాడు. కానీ ఈ రోజుల్లో ఎవరిని మనం బయట పెడతావా? ఎవరైనా కుటుంబం యొక్క పరిస్థితులు వాళ్ళ యొక్క గొడవలు బయట పెడతామన్న ఉద్దేశంతో ఈరోజు చేయాలన్నారు. అందుకే నేను ఒక వ్యక్తిని వచ్చాను. ఆయనే నీతిమంతుడైన
యోసేపు. అతను ఈ చదవండి, రహస్యంగా ఆమెను విడనాలని ఉద్దేశించారు. కానీ ఈయన విడనాడా విడనాడలేదు. ఎందుకు విడనాడలేదంటే ఈయనకి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక దేవదూత వచ్చింది. ఆ దేవదూత పేరే గబ్రియేలు. ఆమె ఏం చెప్పింది చదవండి. ఇదిగో ప్రభువు స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను భయపడవద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలనే. ఇప్పుడు చెప్పండి, ఈయనకి పరిశుద్ధాత్మ వలన ఆమె యొక్క భార్య గర్భము ధరించినది ఎప్పుడు తెలిసింది? ఆమెకు ఆయన యోసేపుకు గబ్రియేలుతో వచ్చి చెప్పినప్పుడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా మంది స్వప్నం అంటే పేరు కాదు, అమ్మాయి పేరు కాదు. స్వప్నం అంటే కళల మీద బ్రతికేవాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ఏమంటారంటే మీ గురించి నాతో మాట్లాడే దేవుడు అంటారు. అలా ఎందుకు జరగదు. అది మీరు కనుక గమనించినట్లయితే బైబిల్ మొత్తంలో కేవలం 21 కళలు దర్శనాలు కనబడతా ఉంటాయి. అక్కడి నుంచి ఎక్కువ ఉండవు. అంటే దర్శనానికి నేను వ్యతిరేకం కాదు, దర్శనాలు ఉంటాయి. కానీ ఆ దర్శనానికి వెంటనే విధేయత చూపాలి. ఇక్కడ యోసేపు కనుక మనం గమనించినట్లు ఏం చేశాడు? వెంటనే విధేయత చూపి ఆమెను విడనాడలేదు. తర్వాత చదవండి, ఆమె కుమారుని కనుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుకుని ఇక్కడ కాల్చేద్దాం. ఇక్కడ మనం ఒక వ్యక్తిని మన ముందుకు తీసుకొచ్చాం. ఆ వ్యక్తి ఎవరిని? నీతిమంతుడైన యోసేపు. ఈ యోసేపు ఏం చేశాడు? దేవుని యొక్క చెప్పండి దర్శనానికి లేదా స్వప్నంలో గాబ్రియేలుతో యొక్క మాటకు, దేవుని యొక్క మాటకు విధేయత చూపాడు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న, మనం దేవుని యొక్క మాటకు విధేయత చూపుతున్నావా? ఎందుకని మాట ఏంటంటే ఈ మాట ఏమైపోతుందంటే నమ్మకంగా ఉంటాం. మెయిన్ ఏంటంటే దేవుడే కదా. కొంతమంది ఇలా కూడా ఉన్నారు. కొంతమంది ఎలా అంటే ముందు వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళు కొంతమంది ఆరాధన మధ్యలో వచ్చి ప్రార్థన చేసుకునే కొంతమంది ముగింపు ప్రార్థన చేసే వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇంకా అసలు చెప్పాలంటే పలహారం వచ్చే కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఏం చూపిస్తున్నారు? విధేయత చూపిస్తున్నారా అని అడుగుతారు. చూపిస్తారు కదండి. ఎందుకు చూపించట్లేదు? దేవుని భయభక్తి లేక. కానీ యోసేపు ఏం చేశాడు? దేవుని భయభక్తిని కలిగి చెప్పండి విధేయత చూపాడు. అందుకే మన యోసేపులో గమనించిన విషయం ఏంటంటే అంటే విధేయత మనం గమనించింది. రెండవ విషయంగా మనం గమనించినట్లయితే రెండవ వ్యక్తిని ఏంటంటే ముందుకు తీసుకొస్తున్నాడు. ఆ యొక్క వ్యక్తి ఎవరంటే కన్య అయిన మరియ. అందరూ చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క కన్య అయిన మరియ ఎవరండి అంటే మనం మరియ అనే పదం ముందు ఒక పదం నేను యాడ్ చేశాను. ఏంటి ఆ పదం అంటే కన్యక. కన్యక అంటే ఎవరండి? కన్యక అంటే మనం ఏమనుకుంటామంటే పెళ్లి కానీ అమ్మాయి అనుకుంటాం. కానీ దానికి ఇంకొక అర్థం ఉంది. ఏంటి అర్థం అంటే పురుషుని యొక్క స్పర్శ తెలియనిది అని అర్థం. అంటే పురుషుని ఎదిగదంట, పురుషుని యొక్క స్పర్శే తెలియనిదంటే కన్యక అంటారు. ఇక్కడ మనకు ఇంకొక డౌట్ రావాలి. ఏ డౌట్ అంటే అసలు ఆ రోజున చాలా మంది కన్యకలు ఉన్నారు కదా, అసలు మరియకే ఎందుకు దేవుడు యేసుక్రీస్తుని ఆమె యొక్క గర్భంలోకి ప్రవేశపెట్టాడు అని? ఎందుకని? ఆమె పురుషుని యొక్క స్పర్శ తెలియదు కాబట్టి. కానీ ఈ రోజుల్లో ఎవరు చెప్పండి? ఈ రోజుల్లో పురుషుని యొక్క స్పర్శ తెలియని వాళ్ళు కన్యకలు ఉన్నారా? చెప్పండి. ఎందుకని చెప్తున్నాం కదా, దేవుడు అంటే లెక్క లేకుండా ఈ రోజు సమాజం అలా వెళ్ళిపోతుంది. ఎందుకు దేవుడు భయభక్తి లేరు అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, రెండు ఎవరికి ఉండదు. ఇప్పుడు దేవుడు బాగా ఏంటి వాళ్ళతో ఉంటారు. భయం ఉంటే భక్తి ఉందో, భక్తి ఉంటే భయం కూడా గమనించండి. రెండు ఉంటే మనిషి సరిగ్గా చాలా బాగా గమనించండి. అంటే దేవుడు ఎందుకు భయభక్తి లేకుండా మనం ఏం చేస్తామంట? పురుషుని యొక్క స్పర్శకు బాగా లోబడి చాలా మంది ఇక్కడ మనం మాట్లాడుతాం. అంటే కన్యక అంటే ఏమన్నా? పురుషుని యొక్క స్పర్శ తెలియదు. అందుకే ఆమె యొక్క గర్భంలోకి అసాధారణమైన ప్రవేశంగా యేసుక్రీస్తుని దేవుడే పంపించాడు. తర్వాత ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడాలి. ఏంటండి? ఒకటి యోసేపు, రెండు కన్య అయిన మరియ. ఈ కన్య అయిన మరియకు తర్వాత చూడండి 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను
పెట్టెదరు. చివరి వచ్చిన 25 వచ్చిన చూడండి. ఆమె ఎరుగుకుండెను. అతని కుమారునికి యేసు అని పేరు పెట్టారు. ఇక్కడ గమనించండి, యేసు క్రీస్తు దేవుని యొక్క మాటకు యోసేపు ఏం చేశాడు? విధేయత చూపాడు. ఈ విధేయత ఎప్పుడు వరకు చూపడాలంటే జీవితాల్లో చూపించాడు. ఎందుకని? అంత దేవుడు నేర్పైపోయాడు. కానీ మనం గమనించినట్లయితే మనం ఏదైనా మాటించామనుకోండి, మాట పెట్టుకోవాలి. ఎందుకని? కొన్ని సందర్భాల వల్ల అది విడిచిపెట్టేదా ఉంటాం. కానీ ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా యోసేపు ఏం చేశాడంటే అంటే అతని విధేయత చూపడం మాడలేదు. దేవుడు విధేయత చూపాడు. ఆమె యొక్క గర్భఫలాన్ని వచ్చిన తర్వాత ఆమె పేరు కూడా పెట్టాడు. ఆయన జీవితకాలంలో ఏం చేశాడు? దేవునికి విధేయత చూపుతారా ఉన్నాడు. ఇక్కడ నేను 2 వ్యక్తులకు ముందు తీసుకొచ్చాను. ఒకటి యోసేపు, 2 కన్యాని మరి. ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే చరిత్ర ఏం చెప్తున్నారంటే వీళ్ళిద్దరి వయసు కూడా యుక్త వయసే. అంటే ఒకరికేమో దగ్గర 18 సంవత్సరాల వచ్చాయి. కన్యాని మరీకు దగ్గర 15 నుండి 16 ఏళ్ళ మధ్యలో ఉండొచ్చు అని చరిత్ర చెప్తుంది. అంటే వాళ్ళిద్దరు ఎవరండి? మన ఏజ్ గ్రూప్ సంబంధించే. అందుకోసం వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు రండి, ఆ కాలంలో ఆ దినములలో, ఏ దినములో? యేసు క్రీస్తు పుట్టే దినములు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఆ మత్తయి ఎందుకు నేను ఈ యొక్క యేసు క్రీస్తు పుట్టే గురించి చెప్పడానికి అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు చదవాలి. ఆ దినములలో సర్వలోకములకు ప్రజా సంఖ్య రాయాలని కైసరు అగుస్తు ఆజ్ఞ చేద్దాం. ఇక్కడ ఆ దినములలో, ఏ దినములలో? యేసు క్రీస్తు పుట్టే దినములలో ఏం జరిగింది? సర్వలోకమునికి మొత్తం వరల్డ్ వైడ్ గా ఒక కైసరు అగుస్తు అని ఆయన ఒక అధికారి ఉన్నాడు. ఆయన జీవో పాస్ చేశాడు. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఆయన ఆర్డర్ ఇచ్చాడు. ఏంటి ఆ ఆర్డర్ అంటే మొత్తం జనాభా మొత్తం ఎంతమంది ఉన్నారు, మన యొక్క ఈ యొక్క ప్రదేశంలో, ఈ యొక్క లోకంలో, ఈ యొక్క మన చుట్టుపక్కల మొత్తం ఎంతమంది జనాభా ఉన్నారు ఒకసారి లెక్క రాయాలి అని ఇతను జీవో పాస్ చేశాడు. జీవో పాస్ చేసినప్పుడు ఏం జరిగింది? ఇది కురేనియా సిరియా దేశంలో అధిపతినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఇది ఎన్నో ప్రజా సంఖ్య? మొట్టమొదటి ప్రజా సంఖ్య. ఇక్కడ కైసరు ఔగస్టు అని ఆయన గురించి మనం మాట్లాడాం. కానీ ఇక్కడ ఇంకొక మనకు డౌట్ రావాల్సిన విషయం ఏంటంటే ఈయన హేరోదు దినములలో అనేది కనిపించాలి. దాని గురించి నేను తీసుకెళ్తాను. ఇక్కడ మనం మాట్లాడితే కైసరు ఔగస్టు. ఈ కైసర్ ఔగస్తు ఎవరంటే ఇదే ఇంగ్లీష్ లో సీజర్ అగస్టస్ అన్నారు. అసలు ఈ యొక్క అసలైన పేరు ఆక్టేవియస్. ఏంటంటే ఆక్టేవియస్. ఈ కైసర్ అగస్తు అంటే ఏంటి అంటే ఈయన యొక్క బిరుదు. ఏంటంటే ఈయన యొక్క బిరుదు. ఈ యొక్క రాజు ఏం చేశారంటే నలుగురిని ఆ యొక్క గవర్నమెంట్ లో ఎలా చెప్పాలంటే ఒకసారి తర్వాత 3వ అధ్యాయం ఒకసారి 3వ అధ్యాయము 1వ వచనం చదవాలి. యోదయకు పొంతి పిలాతు అధిపతిగాడు, గలిలయకు హేరోదు చతుర్థధిపతిగాడు, ఇతూరయ దేశంలో కాదు తమ్ముడే ఆచార్య. ఇక్కడ ఏం చర్చించారంటే కైసరు యొక్క ఔగస్తు పరిపాలన 4 గవర్నర్లు. ఆ గవర్నర్లు యోదయకు పొంతి పిలాతు, తర్వాత గలిలయకు హేరోదు. ఇక్కడ ఆచార్యం ఇద్దరు మాట్లాడారు. ఇక్కడ గలిలయకు గవర్నర్ గా ఉన్న వ్యక్తి ఎవరు? హేరోదు. ఈ హేరోదు నియమించిన వ్యక్తి కైసరు అగస్టస్. ఔగస్టు అని ఆయన ఏం చేశారు? ఈ యొక్క హేరోదుని గమనించండి. ఈ యొక్క హేరోదుని పరిపాలించడం గవర్నర్ అపాయింట్ చేశాడు. ఈ యొక్క హేరోదు ఏం చేస్తాడు? ఈ యొక్క పరిపాలన బాగా చూసుకుంటా ఉన్నాడు. ఈ యొక్క దినములలో, ఆ దినములనే ప్రజా సంఖ్య రాసే దినములలో కైసరు యొక్క పరిపాలనలో రోమన్ యొక్క గవర్నర్ అనేటువంటి హేరోదు యొక్క చెప్పండి హేరోదు యొక్క దినములు. తర్వాత అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధాన శివుడ గర్భవతి యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయ
మనం ఏమన్నా క్రైస్తవ వ్యవస్థ జీవో పాస్ చేశారు. ఆయన యొక్క పరిపాలన గవర్నర్ ఉన్నారు. ఆ గవర్నర్ మీదే చెప్పండి ఏ రోజు పరిపాలన ఒక సంఖ్య ప్రజా సంఖ్య అక్కడ సెన్సెస్ అంటారు. అది మొట్టమొదటి ప్రజా సంఖ్య. అందులో మొత్తం అందరూ పేరు రాయించుకోవాలి. ఎందుకంటే చరిత్రలో చెప్తుంది. ఎందుకని ఆ రోజుల్లో జనాభా ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు మీరు గమనించినట్లయితే మన ఊళ్ళో ఇల్లు ఎన్ని ఉన్నాయో ఒకసారి కొన్ని వేస్తూ ఉంటారు. ఇంటికి ఎప్పుడైనా కొట్టు పెట్టాలని ఎందుకు కొట్టు పెడతాం? మన గవర్నమెంట్ చెల్లించాలి. అలాగే ఆ యొక్క గవర్నమెంట్ లో ప్రజలకు కూడా ఇచ్చేవాళ్ళు. కొట్టు అంటే ఏమవుతుంది? ట్యాక్స్ కట్టేవారు. ఆ ట్యాక్స్ కట్టలేదు కాబట్టి ఈ యొక్క పేర్లన్నీ రాస్తే ఎవరెవరు కడుతున్నారు, ఎవరెవరు కట్టలేదు, అసలు జనాభా ఎంత ఉన్నారు, మన యొక్క డబ్బు ఎంత వస్తుంది, ఆ ప్రజల సొమ్ము ఎంత వస్తుంది అన్న దాన్ని కాలిక్యులేట్ చేయడానికి ఆయన జీవో పాస్ చేశాడు. ఆ జీవోలోనే ప్రజా సంఖ్యలో మనం తాగడానికి ఒక చెత్త ఇది. ఆ చెత్త యూసేపు మరియు చెప్పండి మరియా. ఆ మరియా ఎలా ఉన్నారంట? గర్భవతి ఉన్నది. గర్భవతి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు? గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేముకు దావీదు ఊరికి వెళ్ళారు. అసలు ఇంకొక పదం దావీదు ఎవరు? దావీదు ఎవరంటే ఇశ్రాయేలులకు రెండవ రాజు. ఈయన యెష్షయి యొక్క ఎనిమిదవ కుమారుడు, కడపటి కుమారుడు. ఈ యొక్క రాజు యొక్క దావీదు రాజు ఏదైతే ఎందుకు వెళ్ళాలి? లేఖనాలు నెరవేర్చడానికి వెళ్ళాలి. ఎందుకు లేఖనాలు నెరవేర్చడానికి? యేసుక్రీస్తు ఎలా ఉంటారంటే ప్రవచనాలను నెరవేర్చడానికి పుట్టాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రవచనాలను నెరవేర్చడానికి పుట్టాడు. అందుకే మీకా 5:2 ఉంటుంది. ఏమంటే ఎఫ్రాతా చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో మీరు సిద్ధమగును స్వల్పమైన దాని కాదు. అంటే ఆ లేఖనాలు నెరవేర్చడానికి ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి. మొత్తం మీద కాలిక్యులేట్ చేస్తే 310 కంటే ఎక్కువ లేఖనాలు, ఎక్కువ ఈ యొక్క ప్రపంచనాలు నెరవేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఆ సమయంలో ఏం చేశారు? గలిలయ నుండి నజరేతు నుండి చెప్పండి యూదయ నుండి బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రసవ నిండే కనుక తన తొలిచూడు కుమారుడు పడి పొత్తి ఉండగా చూడబడి సత్తంలో వారి స్థలమైన ఆయన పశువులో పరిగెట్టుకు ఆశ్చర్యం ఆ విధంగా చూడండి. ఇక్కడ మీరు ఏం చేశారు? గలిలయలోని అంటే గలిలయ మండలంలోని నజరేతు అనే ఊరు, ఆచరణ మండలంలోని కొడమంచి అనే ఊరు. అంటే గలిలయలోని నజరేతు నుండి చెప్పండి బెత్లెహేములోకి వెళ్ళారు. యూదాలోని అంటే యూదాలోని బెత్లెహేముకి ఎవరు వెళ్ళారు? ఒక చెడ్డ వెళ్ళాక అందులో ఆమె యొక్క గర్భం ధరించిందట. ఆమె యొక్క ప్రసవ దినములు ఏమైనా నిండేను. ప్రసవ దినములు నిండినప్పుడు ఎవరైనా ఆపుకోగలరా? ఖచ్చితంగా బిడ్డ బయటికి వచ్చేస్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే చరిత్ర ఇలా చెప్తుంది. ఒకప్పుడు ఇలా రాసిన ఆ బుక్ ఏమంటే యేసుక్రీస్తు యొక్క మరియా చూసారా? మరియా అలాగే యోసేపు దర్శనం వచ్చేయాలని ఆ దర్శనం మార్చి 20 వచ్చింది అని ఆయన కాలిక్యులేట్ చేస్తూ ఒక పుస్తకంలో రాశాడు. దీనికి కరెక్ట్గా గమనించినట్లయితే మార్చి 20 నుండి చెప్పండి మార్చి 20 నుండి డిసెంబర్ 25 వరకు లెక్కేస్తే 9 నెలలు వస్తారు. ఖచ్చితంగా గర్భఫలంలో అబ్బాయి ఉంటారంటే ఎన్ని నెలలు? 9 నెలలు. అంటే ఆయన చరిత్ర ప్రకారంగా రాశాడు. కానీ మన బైబిల్ ప్రకారంగా ఎటువంటి డేట్లు ఇవ్వలేదు. కానీ ఆయన ఏం చేశాడు? యూదుల క్యాలెండర్ మన క్యాలెండర్ పక్కన పెట్టుకుని ఆయన పుస్తకంలో రాశాడు. ఇక్కడ ఇక్కడ ఏమన్నా యూదయలోని బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళారు. వారు అక్కడ ఏం జరిగింది? కన్యకలకు మరియకు ఏం జరిగింది? ప్రసవ దినములు నిండాయి. నిండితే ఏం చేయాలి? ఇప్పుడు నిండితే ఏం చేస్తారు? పురిటెంపులు అంటారు. పురిటెంపులు వచ్చినప్పుడు ఏం చేస్తారండి? ఖచ్చితంగా హాస్పిటల్గా వెళ్తారు. కానీ ఈ పురిటెంపులు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు? ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో ఉన్నప్పుడు ఈయన ఖచ్చితంగా ఏం చేయాలి? ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన యోసేపులో ఆలోచించవచ్చు. ఏమని ఈ మరి నాకెందుకు ఇవన్నీ తెప్పలు నాకెందుకు నేను వెళ్ళిపోవచ్చు కదా ఆలోచించాడా? ఎందుకని దేవుని యందు చెప్పండి విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అలాంటి ఆలోచనకి వెళ్ళలేదు.
కానీ ఈ రోజుల్లో చెప్పండి, ఈ రోజుల్లో ఎలా ఉన్నారు? మనం గమనించినట్టయితే చాలా చాలా దారుణంగా రోజుల్లో మనం ఉన్నాం. ఆ దారుణమైన రోజుల్లో మనం ఎలా ఎదుర్కోవాలని చెప్పేదే ఈ యొక్క సంఘటన. ఇప్పుడు చదువు తర్వాత తన తొలిచూడుకోవాలని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారి సర్వయను పశువులలో పరిణమించరు. ఇక్కడ తన తొలిచూడుకోవాలని కట్టాలి. ఎక్కడ కట్టాలి? సత్రం యొక్క స్థలం దగ్గర. ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల దొడ్డిలో. ఇక్కడ చాలా చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా మంది ఏమంటారు, యేసు క్రీస్తు ఎక్కడ పుట్టారంటే పశువుల దొడ్డిలో పుట్టాడు అంటారు. పశువుల దొడ్డిలో పుట్టలేదు. ఎందుకు పుట్టలేదు? అక్కడే మనకి శిక్షగా కనబడుతుంది. తన తొలిచూడు వారిని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి చెప్పండి ఏ లేదు, స్థలము లేదంటారు. పశువుల దొడ్డిలో పరిణమించారు. పొత్తి గుడ్డలు ఏంటంటే, పొత్తి గుడ్డలు అంటే కొంతమంది ఏమంటారు, ఏమంటే మెత్తని గుడ్డలు అంటున్నారు. కానీ మెత్తని గుడ్డలు కాదు. అంటే పిల్లవాడు అంటే శిశువు పుట్టిన తర్వాత ఆ రోజుల్లో కొంతమంది 3 రోజులు కూడా చేస్తారు. చిన్న బాలుగా ఉన్న శిశువుని 3 రోజులు కూడా ఏం చేసేవారంటే చిన్న క్లాత్ తీసుకుని చుట్టేసేవారు మొత్తం ఈ బాడీ ఇక్కడ వరకు. అంటే ఇలా దగ్గరగా ఉండాలి అని. ఏ రకమైన వాయువులు ఉండడం చాలా కార్బన్ డైఆక్సైడ్ చాలా పొల్యూటెడ్ ఏరియా కూడా ఉంటాం. ఆ పొల్యూషన్ యొక్క బాడీలో శిశువులకు వెళ్ళకుండా ఉండాలని వాళ్ళు ఏం చేసేవారు? పొత్తి గుడ్డలతో మొత్తం చుట్టేసేవారు. ఆ పొత్తి గుడ్డలతో యేసు క్రీస్తుని చుట్టేసి ఎక్కడ పెట్టారు? పశువుల దొడ్డిలో పెట్టారు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న, ఇదంతా ఏ దినంలో జరిగింది? ఏ దినంలో జరిగింది? ఆ దినంలో జరిగింది. ఆ దినంలో అంటే ఏ రోజు ప్రకటించిన కాలంలో జరిగింది. ఇప్పుడు తర్వాత విషయం, మొట్టమొదటి మాట ఏం చెప్తున్నాడు? ఏ దినంలో జరిగిందంటే ఏ రోజు యొక్క పరిపాలన దినంలో జరిగింది. తర్వాత 8వ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ఆశ్చర్యం. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే నేను వాక్యం 1-28 వరకు 4 విషయాలు గుర్తించాను. ఆల్రెడీ ఒక విషయం గుర్తించాను. ఏ దినంలో జరిగింది, తర్వాత ఏ దేశంలో జరిగింది. చిన్న ఉదాహరణ అయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఏంటి ఉదాహరణ అంటే, ఏదైనా హత్య కానీ లేదా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు కానీ లేదా ప్రస్తుతం తెలిసి కదండి, పేపర్లో ఇస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే 4 ప్రశ్నలు అడుగుతారు. ఏ ప్రశ్న అంటే, ఇదంతా ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, ఎవరు జరిగింది. గమనించండి, నేను 4 ప్రశ్నలు అడిగాను. ఏంటి? ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, ఎవరికి జరిగింది. ఈ 4 విషయాలు కనుక మీకు అర్థమైనట్లయితే ఈ రోజు వారికి మీకు అర్థమైనట్లేదు. అంటే ముందుగా అందుకే మొట్టమొదటి తెలుసుకున్నాం ఏ దినంలో జరిగిందో తెలుసుకున్నాం. తర్వాత ఏ దేశంలో జరిగిందో తెలుసుకోబోతున్నాం. చదవండి. ఆ దేశంలో ఒక గొర్రెల కాపులు ఉన్నారంటే ఆ గొర్రెల కాపులు ఏం చేస్తారు? రాత్రి వేళ తమ మందను కాచుకుంటారా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచేరు. ప్రభువు మరియు వారి చుట్టూ ప్రకాశించేందుకు వారికి భయపడి. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, యేసు క్రీస్తు పుట్టిన తర్వాత మొట్టమొదటి సమాచారం ఎవరికి వెళ్ళింది? గొర్రెల కాపరి. అసలు గొర్రెల కాపరికి ఎందుకు వెళ్ళింది? గొర్రెల కాపరికి ఎందుకు వెళ్ళాలి? గోళ్ళ మంది తెలివైన వాళ్ళు, పేదవాళ్ళు, పెద్ద తలకాయలు కావాలి ఉన్నారు కదా, అసలు గొర్రెల కాపరికి ఎందుకు వెళ్ళాలి అంటే చెప్తాను జాగ్రత్తగా. గొర్రెల కాపరికి ఎందుకు వెళ్ళాలంటే ఆయన యేసు క్రీస్తు గొర్రె పిల్లగా వచ్చాడు. అదేంటండి, ఆయన పిల్లడుగా అలాగే వచ్చాడు కదా, మనిషిలాగే వచ్చాడు కదా. గొర్రె పిల్లవలే అన్నా ఏంటంటే అంటే ఆయన పక్కా వల్ల గొర్రె పిల్లవలే ఉదయించుకోవడానికి వచ్చాడు. అందుకే చరిత్ర చెప్తుంది ఏమంటే, గొర్రెలు కాకుండా చూసారండి, వారు ఏం చేస్తారు? రాత్రి వేళ సమయంలో మందలు కాచుకుంటారు. ఏ మందనే? ఇక గొర్రెలు మందలే. ఆ గొర్రెలు మామూలు గొర్రెలు కాదు, అవి పక్కా గొర్రెలు. ఏ గొర్రెలు? పస్కా గొర్రెలు. అందుకే అసలైన పస్కా గొర్రెలు మనకు వచ్చింది కదా, ఈ గొర్రెలు తెచ్చిపెట్టి అసలైన పస్కా యొక్క గొర్రెల పిల్లలను చూడడానికి వెళ్దామని వాళ్ళు వెళ్ళారు. అందుకే ఆలోచన చూడండి,
ప్రభు దూత వాడు వచ్చి చెప్పిన వాడు బాగా భయమేసింది. ప్రభు దూత ఇలా వారందరికీ ఒక విషయం చెప్పింది, భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్త తెలియజేస్తున్నారు. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ వరకు పుట్టినాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఒక శిశువు. ఆశ్చర్యం. ఇక్కడ ఎవరు చెప్తారంటే దేవదూతలు ఎవరు చెప్తున్నారు? దేవదూత ఈ యొక్క గొర్రెల కాపరులు చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఒక్కొక్కసారి మనకి ఏదైనా గవర్నమెంట్ కానీ ఎవరైనా కనుక మనం ఒక్కళ్ళు పడితే ఎవరైనా మాట్లాడితే ఏం చేస్తుంది? ఖచ్చితంగా భయం వేస్తుంది. కానీ అలాగే ఆ గొర్రెల కాపరు భయపడ్డారు. భయపడితే దూత ఏమంటే మీరేం భయపడతారు, ప్రజలందరూ గుడ్ న్యూస్ ఉంది. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే దావీదు పట్టణం ఉంది కదా, దావీదు పట్టణం ఏంటంటే బెత్లెహేము ఉంది కదా, అక్కడ ఒక శిశువు పుట్టింది. ఆ శిశువు రాజు. ఆ రాజు మనం రక్షించబోయే రాజు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం జరిగింది? అతను ఎలా కూడా ఆడవాళ్ళు కూడా చెప్పారు. ఆ ఆడవాళ్ళు మనకు తెలుసు. 7వ వచనం చదివాం. ఆడవాళ్ళు ఏంటంటే పొత్తి కొడుకులతో చుట్టేసి ఎక్కడ కొరటి పెట్టారు? ఎక్కడ కొరటి పెట్టారంటే పశువుల తొట్టెలో కొరటి పెట్టాడు. రాజు అయిన దేవుడు ఎలా ఉంటాడంటే దీనుడుగా పశువుల తొట్టెలో కొరటి పెట్టాడు. ఇక్కడ ఇంకో విషయం, పశువుల తొట్టె అంటే పశువులు ఉంటే స్థలం కాదు. పశువుల తొట్టె అంటే ఒక గిడ్డలాగా. తొట్టె అంటే అందులో గడ్డి వేస్తారు చూసారా, అలాంటి గడ్డిలో ఆయన్ని కొడుకోబెట్టారు. ఎవరిని కొడుకోబెట్టారు? మీరు చెప్తే త్వరగా పంపిస్తారు. ఎవరు కొడుకోబెట్టారంటే యేసుక్రీస్తుని కొడుకోబెట్టారు. తర్వాత వెంటనే ఏం జరిగింది? ఇదంతా ఎవరు చెప్పారు? దూత ఏం చెప్పింది? ఆ యొక్క గొర్రెల కాపరులు చెప్పింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు క్రిస్మస్ రాములు వేస్తారు కదండి, క్రీస్తు పుట్టిన గురించి మనం జరుపుకుంటూ ఉంటాం. అంతేందుకు నేనే సంస్కృతిస్తాను, నేనే మా యొక్క చర్చిలో ఇక్కడ రాకేయించాను. మనం అందరం ఏం చేస్తామంటే ముగ్గురినే పెడతాం. గొర్రెల కాపరులు ముగ్గురిని, జానులో ముగ్గురిని పెడతా ఉంటాం. కానీ అక్కడ ఒక ముగ్గురే లేదు, అక్కడ గొర్రెలు కాపరు చాలా మంది గొర్రెలు కాపరు ఉంటారు. ఒక మందరం వ్యాపారంటే ఎంతమంది గొర్రెలు కావాలంటే చాలా మంది గొర్రెలు కాపరు ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం? ఈ యొక్క రాత్రి ద్వారా మనం బిస్కెట్ అవుతూ ఉంటాం. అలా బిస్కెట్ అవ్వకూడదు. కానీ మందరం చాలా మంది ఉన్నారు. ఆ చాలా మంది చుట్టూ దేవదూత యొక్క ప్రకాశం ఉండింది. ప్రకాశవంతంగా అయిన తర్వాత ఏం జరిగింది? ఆమె యొక్క ఆ యొక్క గుడ్ న్యూస్ చెప్పింది. ఆ గుడ్ న్యూసే యేసుక్రీస్తు యొక్క పుట్టుక. తర్వాత వెంటనే పరలోక సైన్యము వాదోత్తకు వంటి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవుడి సేవను చేయించలేదు. ఇదంతా ఎందుకు జరిగిందంటే శిశువు పుట్టాడు. శిశువు పుట్టిన సమాధానం ఎవరికెళ్ళిందని? గొర్రెల కాపరికి వెళ్ళింది. గొర్రెల కాపరికి వెళ్ళిన తర్వాత వెంటనే సైన్య సమూహం, అంటే మనం ఎప్పుడో విషయం దేవదూతలు ఒక రాలేదు, సైన్య సమూహం. సైన్యం అంటే చాలా మంది. ఆ సైన్యం వల్ల ఆకాశంలో వచ్చి ఒక పాట పాడతారంట. అదే మొట్టమొదటి క్యారల్. క్యారల్ స్పీకర్ గారు క్రిస్మస్ సీజన్లో క్యారల్ అంటే ఏంటండి? క్యారల్ అంటే క్రిస్మస్ సీజన్లో ప్రత్యేకంగా పాడే పాటలు అర్థం, లేదా నృత్యాలు అంటే డ్యాన్స్ చేస్తారు కదండి. ఆ యొక్క డ్యాన్స్ చేస్తూ పాడే పాటలనే క్యారల్స్ అంటారు. ఇక్కడ జీకే క్వశ్చన్ అడుగుతారు. ఏంటంటే క్వశ్చన్ అంటే ఈ యొక్క క్యారల్స్ అనేదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఎవరు ప్రవేశపెట్టారంటే అంటే బైబిల్ ప్రకారం దేవదూత అయినా ఈ యొక్క మన యొక్క ఇప్పుడు మనం జరుపుకున్న క్యారల్స్ క్రిస్మస్ సీజన్ ఇంటికి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ చేసి పాడవాళ్ళు వాళ్ళని ఆహ్వానిస్తూ వస్తాం. ఈ యొక్క క్యారల్స్ ని ఎవరు ప్రవేశపెట్టారు మనకి ఈ యొక్క ఆచారబద్ధంగా అంటే సెయింట్ చెప్పండి సార్, సెయింట్ ఆసిస్ అనే వ్యక్తి ఈ యొక్క క్యారల్స్ అనేది ప్రవేశపెట్టాడు. ఆయన అలా ప్రవేశపెట్టడంతో మనం ఏం చేస్తాం? ఈ యొక్క క్యారల్స్ ఫ్రీగా ఉంటాం. కానీ మొట్టమొదటి క్యారల్గా పాట పాడే వాళ్ళు దేవదూతలు. ఆ పాటే సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమయు ఆయన ఇష్టమైన వారికి సమాధానం కలుగుగాక. ఆయన ఇష్టమైన వారు అంటే ఆయన ఇష్టంగా ఉండాలి. ఇప్పుడు మనం జరిగిన సందర్భంలో గమనించినట్లయితే ఆయన ఇష్టమైన వారు మాకు ఉన్నారు. వాళ్ళ ఎవరు చెప్పండి? ఒకటి యోసేపు, 2 మరియా, తర్వాత గొర్రెల కాపరి. ఆయన ఇష్టంగా కాదని మీరేలా చెప్తారంటే వాళ్ళకంటే
ఇదంతా మనం చదువుకున్నాం కాబట్టి అది సర్వోన్నతమైన సమయంలో దేవుడికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక. ఇక్కడ చిన్న మాట చెప్పి ఇక్కడ ముందుకు తీసుకెళ్తారు. కొంతమందికి సమాధానం ఉండదు. సమాధానం అంటే కొంతమంది యొక్క ప్రశ్న ఏంటంటే ప్రశ్న జవాబు రాస్తారు కదా, ఆ జవాబు చెప్పేదాన్ని సమాధానం అంటారు. అది సమాధానం అంటే ఆన్సర్ కాదు, సమాధానం అంటే శాంతి అర్థం. అంటే కొన్ని చర్చలో ఎవరు రాస్తారు, చివరికి రాస్తారు ఆ గొడవ మీకు సమాధానం కలుగుతుంది కాక. ఎందుకంటే ఖచ్చితంగా గమనించండి, ఒక్కొక్కసారి మీరు ఈ యొక్క అనుభవాన్ని అనుభవించే ఉంటారు. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు బాగా వాడుతూ పెట్టారనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఒక సందర్భం అవుతుంది. ఏంటి అంటే ఖచ్చితంగా సాధారణ అలవచ్చింది. ఎలా తెలుస్తుందండి అంటే ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతుంది, లేదా నీకు అనారోగ్యంగా అవుతుంది ఖచ్చితంగా. ఇదంతా ఏం జరుగుతుంది, సమాధానం లేకపోవడం వల్ల. సమాధానం కావాలంటే ఏం చేయాలి, ఆయన ఇష్టలుగా జీవించాలి. ఆయన ఇష్టలుగా జీవిస్తే ఏం జరుగుతుంది, మనం సాధారణే చెప్పండి జయించగలుగుతాము. కాబట్టి ఇక్కడ ఏమన్నా మీకు సమాధానం కావాలంటే ఏం చేయాలి, ఆయన ఇష్టలుగా ఉండాలి. కాబట్టి మీరు గమనించండి, అందుకే ఎక్కువ శాతం చర్చకు పిలిచేటప్పుడు కూడా మీ అందరికి సమాధానం కలుగుతుందిగాక అంటారు. ఎందుకని ఆ సమాధానం ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండదు కాబట్టి. కాబట్టి గమనించండి, ఆ ఈ వారం వరకు వచ్చే వారం కూడా సమాధానం ఉండదు. ఎందుకని ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక రూపంలో సాధారణ పెట్టాడో ఉంటాడు. ఆ పరిస్థితుల వల్ల మనం సమాధానం పొందలేము. అది కానీ వాళ్ళు ఆయన ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది. ఇప్పుడు నేను మీ ఎదురుగా రెండు విషయాలు వచ్చారు. ఏంటి, ఏ దినంలో జరిగింది, తర్వాత ఏ దేశంలో జరిగింది అది వచ్చారు. తర్వాత ఎవరి ద్వారా జరిగింది అన్న చెప్పాలంటే చదవాలి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకముకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల జరిగిన కార్యములు ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. మనము బెత్లెహేముకు వెళ్ళి చూద్దామని ఎక్కడితో ఒకటి చెప్పుకున్నాడు. త్వరగా వెళ్ళి మరియను యేసు తొట్టిలో పడుకున్న శిష్యులు చూచిరి. ఇక్కడ ఏమాడతాం, ఆ దూతలు ఏ దూతలు, ఏదైతే దూతలు వచ్చారు కదండి, ఎవరు వచ్చారు, సైన్య సమూహం వచ్చింది కదండి. ఆ సైన్య సమూహం చెప్పారు కదా, చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు, పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ యొక్క పరలోకం వెళ్ళిన తర్వాత గొర్రెల కాపులు ఏం చేశారు, ఆ కార్యాల గురించి ఏం చేశారు తెలుసుకుని, అయ్యో దేవుడు మనకి ఈ కార్యాలు తెలియజేశాడు. అసలు ఎక్కడ ఉన్నారంటే పెద్దగా ఉన్నాయి, చాలా తెలివైన ఉన్నారు, చాలా పండితులు ఉన్నారు, చాలా జ్ఞానవంతులు ఉన్నారు, చాలా రాజులు ఉన్నారు. కానీ ఎంత మంచి శుభవార్త మనకే చెప్పారంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం విధేయత చూపించాలి. అలాంటి విధేయత మనం చూపిస్తున్నామా లేదా, ఎలా చూపించాలి, గొర్రెల కాపలను చూపించారా అలా చూపించాలి. ఆ గొర్రెల కాపలను చూపించాలలేదు, ఏం చేశారు, తమ వర్ణను విడిచిపెట్టేసి, చాలా వర్ణలు గోళ్ళంత గొర్రెలను విడిచిపెట్టేసి ఏం చేశారు, ఆ యొక్క యేసు దేవుడి యొక్క మాటకు లోబడి విధేయత ఏం చేశారు, యేసు క్రీస్తుని చూడడానికి పూజించడానికి వెళ్ళారు. 3 సందర్భాలు ఏంటండి, ఆ దినంలో ఆ దేశంలో ఆ దూతలు, ఏ దినంలో ఏ దేశంలో ఏ దూతలు, హేరోదు యొక్క దినంలో ఆ దేశం అంటే బెత్లెహేము దేశంలో. తర్వాత దేవదూతలు గురించి మనం మాట్లాడాలి. చివరిగా 20వ రోజు అంతగా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పడరా తాము వినవాడి గురించి కనవాడి గురించి దేవుని కలవబడి స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళి. అంటే దేవుని యొక్క మాటలు వినేయచ్చు. ఎక్కడికి వచ్చారు, దేవుడు చూశారు, ఆయన కొడియాడారు, కొడియాడిన తర్వాత వాళ్ళ యొక్క పని మీద వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఇదంతా ఎవరి మీద జరిగింది అంటే కింద ఒక పదం ఉంది, ఆ పదమే శిశువు. ఎవరి గురించి జరిగిందని, శిశువు గురించి జరిగింది. అసలు మనం మాట్లాడుతున్న 3 సందర్భాలు కూడా ఎవరి గురించి జరిగింది, ఒక శిశువు గురించి జరిగింది. ఆ శిశువు ఎవరు అంటే యేసు క్రీస్తు. ఇక్కడ చదివినట్లయితే ఆ దేవులో మాట్లాడో, ఆ దేశంలో మాట్లాడో, ఆ దూతల గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఆ శిశువు గురించి మాట్లాడతాం. ఏ శిశువు అంటే కన్య ఉంది కదండి, కన్య యొక్క మరియ యొక్క గర్భాన జన్మించిన
యేసుక్రీస్తు గురించి మాట్లాడుతాం. ఇక అసలు ఈ యొక్క శిశువు ఎలాంటి వాడు అన్న దాని గురించి ఆయన యొక్క ప్రత్యేకత చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తారు. అసలు ఈ యొక్క శిశువు అసలు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలని లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాడు. అంటే మనమందరం పాపం చేశామట. ఆ పాపాన్ని శాపాన్ని మనల్ని రక్షించడానికి దేవుడే స్వయంగా యేసుక్రీస్తుని పంపారు. ఇక్కడ చిన్న ప్రశ్న అడుగుతారు, యేసుక్రీస్తు పుట్టాడా పంపబడ్డాడా? యేసుక్రీస్తు పుట్టాడా పంపబడ్డాడా అనే దాని గురించి మనకు సరైన జవాబు రావాలంటే ఖచ్చితంగా ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ అంటే మన ఎవిడెన్స్ ఏంటంటే బైబిల్. ఆ రెఫరెన్స్ మనం కోట్ చేసుకోవాలి. అందుకే ఈ యొక్క లోకాసు వార్త 2:21 రెండవ వచనం సార్ పడక ముందు అంటే రాక ముందు అర్థం. ఎక్కడి దేవుడి దగ్గర నుంచి ఆయన కన్య యొక్క గర్భంలోకి పడక ముందు. ఇంకొక రెఫరెన్స్ చూపిస్తారు. ఇంకొక రెఫరెన్స్ ఏంటంటే అంటే గలతీయుల 4:4 కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకం పంపాడు. ఆయన పుట్టలేదు, పంపాడు. కానీ మనుషులుగా, రిక్తునిగా, శిశువుగా, పసిబాలుగా, పాలబొగ్గల వంటి శిశువుగా గుసిగుసి నవ్వుతూ ఆయన ఈ లోకంలో ఆ యొక్క తొట్టిలో పొసుల తొట్టిలో పండుకొని ఉన్నాడు. ఇంకొక రెఫరెన్స్ మీరు చూపిస్తాను. అంటే ఆయన పుట్టాడా వచ్చాడా గురించి 2 రెఫరెన్స్ చూపించారు. ఇంకొక రెఫరెన్స్ ఏంటంటే అంటే రోమిల రాసిన పత్రిక 9:5 2వ చదవండి సార్. శరీరం చూడండి, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టారు. ఇప్పుడు ఇంకా పెద్ద ప్రశ్న వచ్చారు. ఏంటి ఆ ప్రశ్న అంటే ఎక్కడ పుట్టేదో అని ఉంది అని. ఇక్కడ పుట్టేదో ఉంది అంటే ఇది ఇంగ్లీష్ బైబిల్లో ద ఫ్లెష్ క్రైస్ట్ ఈస్ కేమ్ అని ఉంది. కేమ్ అంటే ఏంటంటే రావడం. ఆయన వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి, రాజ్య శ్వాసం నుండి ఆయన దేవునిగా, వ్యక్తిగా, పసిబాలుగా, శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు మనకి ఎలా చెప్పడానికి వచ్చాడు. ఇక్కడ గమనించినట్లయితే ఆయన యొక్క బాల్యం గురించి మనం తెలుసుకుంటాం. అలాగే ఆయన బాలుని యొక్క 12 సంవత్సరాల యొక్క వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో తెలుసుకుంటాం. ఆయన యవనస్తు ఉన్నప్పుడు ఎలా ఉన్నామో తెలుసుకుంటాం. కానీ అంత వయసు అంత జరిగిన ఆయన జీవితంలో ఒక్క తప్పు కూడా ఎవరో చూపించలేదు. ఎందుకు చూపించలేదు? ఆయన పవిత్రుడుగానే ఇదంతా చేయడానికి వచ్చాడు. అందుకే ఆయన ఏమన్నాడు, మీరు నన్ను నడుచుకోండి అన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ఆయన పోలి చెప్పండి నడుచుకోవడానికి కనీసం మనం ఆకాంక్షలై ఆయన్ని వెంబడించలేకపోతున్నాం. అందుకే మనం ఆ శిశువును, ఏ శిశువును? యేసుక్రీస్తు. ఆయన ఎలా వచ్చాడు? పరలోకం నుండి, దేవుడి దగ్గర నుండి కుమారుడిగా వచ్చాడు. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటి నేను ముగించడానికి త్వరగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొక ప్రశ్న ఏంటి అంటే అసలు ఈ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అసలే మొదటి నుండి ఉన్నాడా లేదా లేదండి? ఖచ్చితంగా ఉన్నారు. దీనికి ఒక రెఫరెన్స్ చూపించి నేను ఎక్కడ తీసుకెళ్తాను. ఆదికాండము ఒకసారి ఆదికాండము మొదటి అధ్యాయము 26-27 దేవుడు మన స్వరూపం. 27 దేవుడు 27 తన స్వరూపం. మన ఎవరు, తన ఎవరు? ఏంటంటే ఏం చెప్తారంటే అసలు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మొదటి నుంచి ఉన్నారా లేదా డౌట్ ఇందులో ఎవరికైనా వచ్చుగా ఆ యొక్క డౌట్ క్లారిఫై చేయడానికి ఈ రిఫరెన్స్ చూపించారు. దేవుడు మన స్వరూపం ముందు, దేవుడు తన పోలిగా చెప్పరా. మన అంటే ఎవరంటాం, తన అంటే ఎవరంటాం? తన అంటే ఒకడు, మన అంటే ముగ్గురు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో మొదటి నుంచి ఉన్నారు. మొదటి నుంచి ఉన్న తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇలా అయితే పడవలో యేసుక్రీస్తు ఖచ్చితంగా మనుషులుగా పంపించాలి. ఎందుకు పంపించాలి? మనుషులకి ఎవరు చెప్తే అర్థమవుతుంది? మనుషులు చెప్తే అర్థమవుతుంది. మనుషులకి పశువులు చెప్తే అర్థమవుతుందా? అర్థమవుతుంది. మనుషులకి పక్షులు చెప్తే అర్థమవుతుందా? అందుకోసం ఆయన ఏం చేశాడు?
నడవదానిగా మనిషి రూపంగా వచ్చాడు. అందుకే ఈ రోజు మనం ఏం జరుపుకుంటాం? క్రిస్మస్ అనేది డిసెంబర్ నెలలో జరుపుకుంటా ఉంటాం. అసలు ఇక్కడ ఇంకా పెద్ద డౌట్ ఏంటంటే దీన్ని పిలిచింది యూత్ సండే గురించి చెప్తామని, అసలు ఈ క్రిస్మస్ గురించి ఎందుకు చెప్తామని కొంతమంది డౌట్ రావచ్చు. ఇదంతా చెప్పు, ఇందులో ఎవరి చేతులు జరిగింది అన్నది అర్థం చెప్పు. ఇందులో కొంతమంది ఎవరితో మనం చూసాం. ఈ యొక్క అధ్యాయంలో మరియు మత్తయి సువార్త ముగ్గురు వ్యక్తులను నేను ముందుంచాడు. ఎవరు అంటే, ఒకటి యోసేపు, నీతిమంతుడైన యోసేపు, తర్వాత మరియా, కన్యా మరియా, ఆమె కూడా పవిత్రురాలు, దయాప్రాప్తురాలు, తర్వాత మూడు గొర్రెల కాపరులు. ఈ ముగ్గురు కూడా దేవుడు ఏం చేశారు? విధేయించుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడు విధేయించుకుంటున్నావా? అలాగే విధేయించుకుంటున్నా ఆయన ఇష్టం లేకుండా ప్రవర్తిస్తున్నామేమో మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు నేను 4 విషయాలు గురించాను. ఏ విషయాలంటే ఆ దేవులలో, ఆ దేశంలో, ఆ దూతలు, ఆ శిశువులు. ఇప్పుడు నేను మన ప్రశ్న, ఏ దేవులలో, ఏ దేశంలో, ఏ దూతలు, ఏ శిశువులు? చెప్పండి. ఏ దేవుడు? ఏ రోజు దేవుల్లో బెత్లెహేము దేశంలో దేవుని యొక్క దూతల సైన్య సమూహము ఏ శిశువుని, యేసుని గురించి. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ దినములలో, ఈ దేశంలో, ఈ దూతలాగా ఈ శిశువు గురించి మనం ప్రకటించాలి. ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే నేను జరిగిపోయే దాని గురించి చెప్పాను, జరుగుతున్న దాని గురించి చెప్పాను, జరగబోయే దాని గురించి చెప్పాను. ఎలా చెప్పాలంటే అంటే ఆ దినంలో అంటే అయిపోయే దాని గురించి చెప్పాడు. ఏ దినంలో ఎప్పుడు జరిగిన దాని గురించి చెప్పాడు. ఇప్పుడు ప్రజెంట్ ఈ దినంలో, ఈ దేశంలో, ఈ దూతలు అంటే పరమమైన దూతలే. ఎందుకని? దూతలు అంటే ఎవరంటే దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేవారు, చాటేవారు. వాళ్ళే ఏమన్నా దూత అంటారు. అందుకే ఈ దేశంలో, ఈ ధర్మంలో, ఈ దేశంలో ఈ దూతలు మనందరూ దూతలే. ఏ శిశువు గురించి చెప్పాలంటే ఈ శిశువు అంటే అక్షరాల దాగిన యేసుక్రీస్తు, అక్షరాల రక్షకుడు. ఆ రక్షకుడు గురించి మనం క్రిస్మస్ లో ప్రకటించా ఉండాలి. కానీ క్రిస్మస్ లో ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తుకి దేవుని యొక్క వాక్యానికి తక్కువ సమయం ఇచ్చి చెప్పండి మనల్ని మనమే చూపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు. కానీ నేను ఇక్కడ ఏమంటానంటే క్రిస్మస్ లో క్రీస్తుని చూపించాలి. క్రీస్తుని ఎలా చూపించాలి అంటే మనలో క్రీస్తుని చూపించాలి. మనలో క్రీస్తుని చూపించాలంటే దేవుని పోలి నడుచుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? ఆయన చూపించకుండా అన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎలా ఉండదు. ఈ యొక్క గురించి క్రిస్మస్ ఏం చేయాలి? ప్రకటన చేయాలి. ఎందుకు చేయాలి? ఆయన రాజు మనల్ని ఏడాది పరిపాలించడానికి గురువుగా, ఒక వైద్యుడిగా, బోధకుడిగా, అన్ని విధాలుగా మనల్ని రక్షించడానికి ఆయన లోకం నుండి తనను రిక్తులుగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు అని మనం ప్రకటన చేయాలి. ఎప్పుడు చేయాలి? ఈ దేశంలో చెప్పండి. ఈ దేశంలో ఈ దూతలు ఈ గురించి మనం ఏం చేయాలి? ప్రకటన చేయాలి. ఇప్పుడు నేను మీ ముందు ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఒకటి యోసేపు, తర్వాత మరియా, తర్వాత గొర్రెలుగా. ఒక్క 5 నిమిషాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఈ ముగ్గురిని కూడా బైబిల్లో నుంచి చూపించి మీకు ముందుంచాను. ఇప్పుడు ఒక 2 వ్యక్తులు నేను ముందు పోతున్నాను. వాళ్ళు ఎవరు అంటే ఈ యొక్క డిసెంబర్లో వాళ్ళు బాగా జరుగుతూ ఉంటారు. బాగా ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆయన గురించి చెప్తారు. ఆయన గురించి ఎందుకు చెప్పాలంటే దీని యొక్క వాక్యాన్ని బట్టి వాళ్ళు నడుచుకున్నారు కాబట్టి. అందులో మొట్టమొదటి వ్యక్తి కావాలంటే ఎవరంటే క్రిస్మస్ లో కథలు వస్తారు. ఆయన రెడ్డగల బట్టలు వేసుకుని వస్తారు, తెల్లగడ్డ వస్తారు. ఎవరు చెప్పండి? క్రిస్మస్ కథ. ఆయన గురించి చెప్తారు. తర్వాత ఇంకొక వ్యక్తి గురించి చెప్పి ముగించేస్తారు. 5 నిమిషాలు అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న, క్రిస్మస్ తాత యొక్క అసలైన పేరేంటి? పేరేంటంటే సెయింట్ నికోలస్. ఏంటంటే సెయింట్ నికోలస్. ఈ సెయింట్ నికోలస్ ఎవరు అంటే బైబిల్లో కనిపించాలని కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? అసలు క్రిస్మస్ గురించి ఎందుకు గుర్తు చేసుకుంటాం అలా చెప్తా జాగ్రత్త. ఈయన టర్కీ దేశంలో టర్కీ కంట్రీలో లూసియా అనే ప్రాంతంలో క్రీస్తు 300 సంవత్సరంలో ఆయన జన్మించారు. ఆయన ఎవరికి జన్మించారంటే పాస్టర్ గారికి జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత 3 రోజులకి బాగా దేవుడి భక్తులు ఎదుగుతూ ఉండేవాడు. తమ తల్లిదండ్రులు 2 కూడా చనిపోయారు.
ఈయన ఎవరో వయసుకు వచ్చాడు, మంచి వయసుకు వచ్చాడు. కానీ ఆ యొక్క తల్లిదండ్రులు కూడా ఏం చేశారంటే ఆ యొక్క బాలుడికి ఆ యొక్క యవనస్తుడికి మంచి ధనాన్ని బోలంత విస్తారమైన ధనాన్ని ఇచ్చేశాడు. కానీ ఆ యొక్క వ్యక్తి ఎప్పుడు కూడా ఆ ధనాన్ని చక్కగా ఉపయోగించలేదు. నేను అడుగుతున్న ప్రశ్న, ఈ రోజుల్లో మన తల్లిదండ్రులు కాక మనకు విస్తారమైన ఆస్తి ధనాన్ని ఇస్తే మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా దాన్ని తొక్కు ద్రావణమే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ సెయింట్ నికోలస్ అన్న వ్యక్తి అంటే క్రిస్మస్ అనే వ్యక్తి అలా చేయలేదు. ఏం చేశాడు? చాలా మంచి గొప్ప పనులు చేశాడు. అందులో ఒక పని ఏంటి అంటే మైనా అనే ప్రాంతంలో హెల్ప్ చేశాడు. ఏంటి అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఒక ఫ్యామిలీ ఉంది, ఆ వ్యక్తికి భార్య ఉంది, ముగ్గురు పిల్లలు ఉన్నారు, ముగ్గురు ఆడపిల్లలు. అయితే ఆ వ్యక్తి ఒక షాప్ అంటే బిజినెస్ చేస్తూ ఉండేవాడు. ఆ బిజినెస్ చేయడం కారణంగా కొంతమంది ఫ్రెండ్స్ చేశారంటే ఆ యొక్క వ్యక్తిని తప్పించేశారు, అంటే ఆ యొక్క ఫ్రెండ్ని మోసం చేశారు. ఇప్పుడు ఏదైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి వచ్చి బాగా బాధపడిపోయాడు. బాధపడిన తర్వాత ఏం జరిగిందంటే ఆమె యొక్క భార్య బ్యాంకు పెట్టుకుని చనిపోయింది. ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారంటే ముగ్గురు ఆడపిల్లలకి ఏం చేయాలండి? ముగ్గురు ఆడపిల్లలకి పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే ఏం కావాలి? ఖచ్చితంగా డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఆ యొక్క వ్యక్తి ఏమన్నాడంటే ఈ ముగ్గురు పిల్లలను కూడా నేను అమ్మేస్తాను అని డిసైడ్ అయిపోయాడు. కానీ ఈ విషయం మన సెయింట్ నికోలస్ గారు చెవులో పడ్డారు. ఆయన ఏం చేశారంటే ఒక సాక్స్ తీసుకొని అందులో మంచి ధనాన్ని బంగారపు అన్ని పెట్టి ధనాన్ని ఆయన ఏదో అదంతా పెట్టి ఒక పేపర్ మీద ఈ యొక్క పెద్ద ఒక మందికి వివాహం చేయి అని రాసి ఆయన ఇంట్లో పడేశాడు. ఇదంతా ఎలా జరిగిందో ఆ వ్యక్తికి తెలియదు. మళ్ళీ రెండో అమ్మాయికి పెళ్లి చేయాలి కాబట్టి రెండోసారి మళ్ళీ ఆయన ఏం చేశాడు? మళ్ళీ తర్వాత తీసుకొచ్చి పేపర్ మీద రాసి మీ యొక్క రెండవ కుమార్తెకి పెళ్లి చెయ్యి అన్నారు. తర్వాత మళ్ళీ మూడోసారి ఏం జరిగింది? ఆయన మళ్ళీ మూడో కుమార్తెకి ఏం చేయాలి? చెప్పండి, పెళ్లి చేయాలి అని రాశారు. ఈసారి ఖచ్చితంగా ఎవరో తెలుసుకోవాలి అని ఆ వ్యక్తి డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయ్యి ఏం చేశారంటే ఎవరో చూడాలని వచ్చి చూశారు. మన యొక్క హీరో ఎవరు? సెయింట్ నికోలస్. ఈ నికోలస్ అని తెలిసిపోయింది. ఆయన అప్పటికే ఆ చర్చలో పాస్టర్ గారు ఏంటి మా పాస్టర్ గారు మాకు హెల్ప్ చేసేది, సరే నేను ముందంతా చెప్పాను మా పాస్టర్ గారు హెల్ప్ చేస్తానని అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు నువ్వేం చెప్పకో, అలాంటి ఏం చెప్పదు, నేను చేస్తాను కంగారు అన్నాడు. కానీ తెలిసిన విషయమే కదండి, ఏదైనా విషయం చెప్పొద్దురా ఎవరైనా చెప్పకపోండి చెప్పారు కావాలని చెప్పారు. ఇది విషయం చెప్పొద్దురా అంటే ఒక వ్యక్తి చెప్తారు, ఆ వ్యక్తి ఇంకోటి చెప్తారు, ఇంకోడు అలా చెప్తే మొత్తం పాగేసింది. మొత్తం పాగేసి పిల్లలు ఏం చేస్తారు? అప్పుడు పేపర్ మీద రాసి తర్వాత నాకు గిఫ్ట్లు పెట్టు అని అప్పుడు నుంచి మొదలైంది. ఆయన వాళ్ళ క్రిస్మస్ ఏం చేస్తాం? ఒక జాబ్ చేస్తాం, ఒక గట్టి బాగా చెప్పాలంటే ఆయన ఎందుకు ఆయన ప్రసిద్ధికి వెళ్ళాడంటే ఒకసారి మత్తయి సువార్త 6:3 వచ్చింది. మత్తయి సువార్త 6:3 వచ్చింది. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం ఆశ్చర్యవాడు నిమిత్తము కుడి చేయని ఈ వాక్యాన్ని పట్టుకొని పాల్గొనండి. ఆయన ప్రతి క్రిస్మస్ లో ప్రతి సంవత్సరం ఆంధ్రలో కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. ఒకే అడిగిన ప్రశ్న, ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారంటే ఆయన దేవుని యొక్క వాక్యాన్ని నడుచుకోవాలి కాబట్టి, భక్తిగా నడుచుకోవాలి కాబట్టి. అలాగే ఇప్పుడు మనం ఏదైనా చేసాం అనుకోండి, కుడి చేతితో చేస్తాం చెప్పండి, ఈ రోజులో మొత్తం ఊరంతా చెప్పేస్తారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు అన్న ఉద్దేశాన్ని దేవుడు పాడయ్యాడు. దేవుడి యొక్క కళలను నడిచాడు, దేవుడి యొక్క లేఖ తనలో చూసి నడిచాడు. అందుకోసం క్రిస్మస్ లో మొత్తం ఎవరైనా పడతారంటే క్రిస్మస్ కనపడతారు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ యొక్క సందర్భంలో క్రిస్మస్ జోకర్గా చూపించదు. ఎందుకంటే అంటే ఆయన చాలా మంచి పనులు చేశాడు. ఆ మంచి పనులు ఎవరు చూపించగా చెప్పండి ఒక జోకర్ చేశారు. అసలు ఈ జోకర్ ఎందుకు చేశారంటే 1931లో కోకోకోలా తెలిసిన వాళ్ళకి యాడ్ ఇచ్చారు. యాడ్లో ఏం జరిగిందంటే రెడ్ బట్టలు వేసి తెల్లగడ్డ ఎన్ని పెట్టేసి శాంటా క్లాస్ ఈ యొక్క మన క్రిస్మస్ ఆనందాము ఆయన్ని ఒక జోకర్గా చూపించారు. అప్పటి నుంచి ఆయన జోకర్గా చేశారు. కానీ అలా చేయదు దయచేసి. ఇప్పుడు నేను 4 మీకు ముందుంచాను. మొదటిది యోసేపు, తర్వాత మరియా, గొర్రెల కాపరులు, తర్వాత సెయింట్ నికోలస్. ఆయన
క్రిస్మస్ తాతగా మాట్లాడుతాం. చివరిగా 2 నిమిషాలు చెప్పి ముగిస్తారు. చివరిగా ఒక వ్యక్తి గురించి మీ ముందు పెట్టి ముగిస్తారు. అంతేకాని ముందు క్రిస్మస్ తాత గురించి ఆయన ఒక రోజు కూడా ప్రత్యేకంగా ఉంది. ఆయన డిసెంబర్ 6 స్పెషల్ ఏంటో చెప్తారండి, అంబేద్కర్ గారు చనిపోయిన రోజు. అదే రోజు ఇప్పుడు క్రిస్మస్ తాత గారు చనిపోయిన రోజుగా అందరూ కూడా నికోలస్ డేగా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి రీసెర్చ్ చేయండి. కాబట్టి వెంటనే నికోలస్ డే డిసెంబర్ 6 వస్తారు. ఎందుకని ఆయన పురస్కరించుకుని ఆయన కోసం ఒక రోజు కేటాయించారు. ఇదంతా డిసెంబర్లో జరిగింది కాబట్టి ఆయన క్రిస్మస్ కి అడాప్ట్ చేసి క్రిస్మస్ లో కనిపించేలాగా పెట్టారు. అసలు ఇదంతా ఎలా జరిగిందంటే ఆయన లేఖనాలు దేవుడి యొక్క వాక్యాలను నేర్చుకుని తన యొక్క జీవితంలో అన్వయించుకోవడం వల్ల జరిగింది. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని మేము చూపిస్తాను. ఆ వ్యక్తి మ్యాక్సిమం ఎవరో తెలిసే ఉంటారు. ఆ వ్యక్తి ఎవరంటే విలియం బూత్ గారు. తెలిసిన మీకు విలియం బూత్ గారు? ఆమె యొక్క భార్య ఎవరు? క్యాథరిన్ బూత్ గారు. ఆమె ఆమె ఏదో చెప్పండి. ఇవాంజలిన్ బూత్ మీకు ఐడియా ఉంది? ఇవాంజలిన్ బూత్ ఎవరంటే రక్షణ సైన్యం స్థాపించాలని ఎవరు? విలియం బూత్ గారి 7వ సంతానమైన బూతే విలియం బూత్. ఇవాంజలిన్ బూత్. ఈమె గురించి ఎందుకు చెప్తారంటే డిసెంబర్ 25 ఆమె పుట్టినరోజు. మీకు ఎప్పుడైనా తెలుసా? డిసెంబర్ 25 ఆమె యొక్క పుట్టినరోజు. ఈమె యొక్క పుట్టినరోజు ఏంటంటే డిసెంబర్ 25. ఈమె క్రీస్తు శకం 1865లో జన్మించింది. ఈమె కూడా దేవుడి యొక్క లేఖనాలను బాగా అనుసరించి నడుచుకునేది. అందుకోసం ఒకరోజు వరల్డ్ వార్ 1 అంటే ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందండి? 1914 నుంచి 18 వరకు జరిగింది. ఆ యొక్క ప్రాంతంలో ఏం జరిగిందంటే వీళ్ళని డొనాల్డ్ లెస్సిస్ అంటే రక్షణ సైన్యం బదిలీలో వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది అపాయింట్ చేసింది. ఎందుకు అపాయింట్ చేసిందంటే యుద్ధం వల్ల చాలా ఏం జరిగిందండి? యుద్ధం వల్ల చాలా నష్టం జరిగింది. ఆ నష్టంలో వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండడానికి వీళ్ళందరినీ పంపారు. వీళ్ళందరినీ పంపిన తర్వాత అందులో మన చెప్పండి మన యొక్క రక్షణ సైన్యం యొక్క వ్యవస్థాపకులైన 7వ కుమార్తె ఎవరు? ఇవాంజలిన్ బూత్ గారు కూడా ఉన్నారు. ఆమె తర్వాత క్రీస్తు శకం 1934లో సాల్వేషన్ ఆర్మీ ఈ యొక్క సాల్వేషన్ ఆర్మీ కదండి. ఈ యొక్క సాల్వేషన్ ఆర్మీ మొట్టమొదటి మహిళా జనాలుగా ఆమె ప్రసిద్ధికి ఎక్కింది. వీళ్ళందరి నుంచి ఎందుకు చెప్పాలంటే వీళ్ళ 5 కూడా ఎవరొస్తుంది. ఎలా ఎవరొస్తారంటే మొట్టమొదటి మనం ఊహించుకున్నాం. యోసేపు దేవుడే వేయించుకోడు. తర్వాత 2 కన్య అయిన మరియ. తర్వాత 3 గొర్రెల కాపరులు. వీళ్ళందరినీ నేను ఎక్కడ చూపించారంటే దేవుడి యొక్క లేఖనాలు చూపించారు. దేవుడి యొక్క లేఖనాలు బట్టి నడుచుకున్న వ్యక్తులు ఇద్దరు మీరు ఉంచారు. వాళ్ళే ఒకటి సైన్స్ నికోలస్. ఆయన క్రిస్మస్ తాతని 25వ తారీఖు గుర్తు చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఇవాంజలిన్ ఆమె కూడా 25వ తారీఖు చాలా చోట్ల గుర్తు చేసుకుంటూ ఉంటారు. అసలు అందరూ ఎందుకు చేసుకుని ఎందుకు చెప్పాలి అంటే ఆ 5 దేవుడే నేర్చుకోవాలంటే ఇదే చెప్తారు. ఎంత ఎందుకు చేస్తారు? దేవుడు ఎంత మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. విధేయత కలిగిన వాళ్ళు అప్పుడు ఆగిపోయారా అంటే ఆగలేదు. విధేయత కలిగిన వాళ్ళు ఎప్పుడో 1956లో ఆమె ఇలాంటి భూమి కలుపుతారు. ఆ వాళ్ళని ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటామంటే ఎందుకో చెప్పండి. వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకుంటామంటే దేవుడు విధేయత కలిగి వాళ్ళలో క్రీస్తు పోలి నడుచుకున్నారు కాబట్టి ముగిస్తున్నారు. చివరిగా ప్రసంగి గారు 11వ చూడవచ్చు. ప్రసంగి గారు 11వ చూడవచ్చు. చూసుకోండి ఎవరు కాలంలో నీ చూసుకున్నాడు. నీ కోరి చెప్పాడు, నీ దృష్టి ఇష్టం చెప్పాడు. రాసిపు అయితే అయితే దేవుడు తీర్పులు చేశారని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ వాక్యం చాలా భయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నువ్వు ఏం చేస్తా చేసే లోపల ఏం చేయకుండా చేసి కానీ ఒకటే ఉంటుంది ఏంటంటే తీర్పు తినం చచ్చిపెట్టి దేవుడు మన ముందే మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ సమాధానం చెప్పేవాళ్ళగా ఉండాలి. అలా ఉండాలంటే ఇలాంటి వాతావరణం ఏం చేయాలి? వాళ్ళు అలా నడుచుకున్నారు, మనం కూడా దేవుడు కూడా నడుచుకోవాలని మనం
దేవుని నడుచుకునే వారిగా ఉండాలి. చివరి ముగిస్తారు. ఈ రోజు మనం ఏమంటున్నామంటే 5 గురించి మాట్లాడాం. మొదటిది యోసేపు, మరియా, గొర్రెల కాపరులు, సెయింట్ నికోలస్, ఇవన్నీ గురి గురించి మాట్లాడాం. ఇదంతా ఏ సందర్భాలు చేసుకుని మాట్లాడాలంటే ఆ జనులలో, ఆ దేశంలో, ఆ దూతలు, ఆ శిశువులు, ఏ జనులలో, ఏ దేశంలో, ఏ దూతలు, ఏ శిశువులు ఏం చేశారు? ప్రకటించారు. కాబట్టి మనం కూడా ఈ దేశంలో, ఈ జనులలో, ఈ దూతలు అంటే మనందరం దూతలాగా ఈ శిశువులు అంటే యేసుక్రీస్తు ప్రకటించే వారిగా ఉండాలి. మనలో మనం చూపించుకోవడం కాదు, కానీ మనలో క్రీస్తుని చూపించి ఆయనకు మహిమ తెచ్చే వారిగా ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించే కాక ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు తండ్రి ఈ యొక్క వాక్యాన్ని సహాయం చేసినందుకు మీకు ఎవరైతే తండ్రి మీకే తీసుకున్నా లేకపోయినా తండ్రి వారు కూడా మీరే వాళ్ళ యొక్క ఆత్మకు వాళ్ళే శిక్ష అనుభవించుకున్నారు తండ్రి. మీ చిత్రకారు వాళ్ళని నడిపించండి. మీకు ఈ 5 బట్టి మేము నేర్చుకున్నాం తండ్రి. వాళ్ళ 5 తండ్రి విధేయత కలిగి తండ్రి మీ నామానికి అనుగుణంగా తెచ్చేవాళ్ళగా ఉండాలి. అలాగే తండ్రి ఈ యొక్క సంఘాన్ని జీవించి ఇక్కడ ఎవరైతే ఎవరైతే ఉన్నారో తండ్రి మేమందరం కూడా తండ్రి మీరే విధేయత కలిగి నడుచుకున్నట్టు మీరే సహాయం చేసి నడిపించాలి. మీ చిత్తమే ఏదో దాన్ని మనసులో జరిగించండి. అలాగే తండ్రి నాకు ఈ యొక్క అవకాశం ఇవ్వండి. పాస్టర్ గారు వారి కుటుంబాన్ని జీవించండి. వారి యొక్క పరిచయం విస్తరించండి. వారి యొక్క పరిచయం జీవించి ఆశ్రయించండి. అలాగే తండ్రి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జీవించండి. వారికి సమాధానాలు శాంతిని దయచేయండి. అలాగే బాబులు తగ్గించుకుని మానవ తీసుకుని మా యొక్క భక్తిలో మీ యొక్క మెరుగులను కనిపించే వాళ్ళకి కృపదయచేసి సహాయం చేయండి. మీ చేతి మీద అయితే ఉందో దాన్ని నెరవేర్చండి. మీ చేతి మీద మరొకసారి ఆరాధించడానికి సహాయం చేస్తారు. ఏ నామంలో అడిగి తండ్రి.